విజయనగరం జిల్లా జామి మండలం మూకాస కొత్తవలస గ్రామం సచివాలయంలో ఏసీబీ ట్రాప్ వీఆర్ఓ 18,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కొత్తల వీరన్న 21 సెంట్ల భూమి ల్యాండ్ మ్యూటేషన్ చేసినందుకు 18,000 అడిగిన వీఆర్ఓ జంకల సునీత తన భర్త పేరు మీద ఉన్న భూమిని మ్యూటేషన్ కోసం వీఆర్ఓ సంప్రదింపు వీఆర్ఓ సునీతను 18,000 మ్యూటేషన్ కోసం అడగగా సుమారు 20 రోజులు తిప్పిన వీరన్న 18,000 ఇచ్చుకోలేక ఏసీబీని ఆశ్రయించిన సునీత గత 2 సార్లు ఏసీబీ పట్టుకోవడానికి ప్రయత్నించినా విఫలం. ఈ దినం పకడ్బందీగా పట్టుకున్నారు. ల్యాండ్ 24 సెంట్లు గారి చిన్ని దగ్గర తీసుకుంటే అది ఏమైందంటే మామూలుగా కొలతలో అయితే 21 వచ్చిందండి. అది ఇది ఉంటుంది 1Bలో అంతే పడిందండి. మనం ఎంతైతే తీసుకున్నామో ల్యాండ్ కొలుసుకున్నామో 1Bలో వచ్చిందండి. తర్వాత వస్తే ఏమైందంటే దానికి మేము పాస్బుక్లు తయారవుతాయని చెప్పేసి గవర్నమెంట్ తయారు చేస్తుంది అన్నారండి. మాకు పాస్బుక్ కావాలనేసి వెళ్ళామండి. వెళ్తే ఇలాగేమి మేము ల్యాప్ పెట్టాము. ల్యాప్లో పావు తక్కువ 22.5 వచ్చిందని చెప్పారండి. ఆ ల్యాబ్లో వచ్చింది ఎడిపోతుంది, దానికి మీరు ఎక్స్ట్రా డబ్బులు 10,000 దాకా ఇచ్చుకొని చేయించుకోవాలి అన్నారు. అంటే మేము అన్నాం అంతైతే ఇచ్చుకోలేమండి, ఒక 10,000 5,000 అయితే ఇవ్వగలము, అంతవరకు మేము ఇచ్చుకోలేము అని అన్నాం. వచ్చి అలాగైతే అవ్వదు ఇలాగైతే అవుతుంది అనేసి లాస్ట్ 20,000కి వచ్చారండి ముందు. తర్వాత అదంతా అయిపోయింది, అంత ఇచ్చుకోలేమంటే 18,000కి వచ్చారండి. ఎవరు? విఆర్ఆవు గారే 18,000కి ఒప్పుకోనరు. 18,000కి ఒప్పుకుంటే అయితే సరేనండి అనేసి మా ఇంతలోకి మా అబ్బాయి బాగాలేదు. ఈలోగా మేము హాస్పిటల్కి తిరుగుతాను, డబ్బులు తేనదనేసి వెళ్తే గసిరిసాడు. ఈరోజు మరి ఆ ఫైల్ అవదు వచ్చి మీరు నచ్చిన పని చేసుకోండి, నేనైతే ఆ ఫైల్ చేయను, టైం అయిపోయింది, 27వ తారీఖు నెట్టాం కదా, టైం అయిపోయింది, నేను చెయ్యను, నా వల్ల అవ్వదు అనేసాడు. అనిస్తే మరి ఎటు చేద్దాం సార్, ఇంతలో ఒక ముసలమ్మ చచ్చిపోయింది, బాబు కూడా బాగాలేదు, ఇచ్చేస్తానండి, మీరు అడిగిన మేము ఇచ్చికంట అంతమంటే తీసుకొని ఏదో పని చేసేయండి అన్నాం. అయితే పెంటి ఏటవుతాడంటే అన్నయ్య అవుతాడు అన్నాము. అన్నయ్య అయితే పెంటి ద్వారాగా అయితే తీసుకుంటాను కానీ అమ్మాయి తెస్తే తీసుకొని అన్నాను. 2-3 సార్లు అతను కూడా డబ్బులు ఇచ్చాడటండి, మనకు తెలియదు. మా అన్నయ్య చెప్పాను నాతో. మా పెద్ద అక్కల కొడుకు 10,000, నాన్న 3,500 ఇచ్చాను. నేను ముందు డాక్యుమెంట్ వస్తుందండి, డాక్యుమెంట్కి 3,500 తీసుకోండి, నాన్న రిజిస్టర్ చేసిన దానికి 3,500 తీసుకోండి. తీసుకుంటే ఫోన్లో పాస్బుక్ వస్తుంది కదా, నేను ఎదురు చూస్తాను. ఇలా 3,500 పోనీ నా పాస్బుక్ రాలేదని నేను అడిగాను. అడిగితే అమ్మ డాక్యుమెంట్స్ గురించి అంతే కదా, 3,500 ఇచ్చావు కాబట్టి డాక్యుమెంట్ వచ్చింది అంతండి. అయితే సరే అయిపోయింది. అయితే అంతకంటే చేతుల్లో అయిపోయినా తగ్గించండి అలాగంటే 18,000కి లాస్ట్ ఫైనల్ అయ్యిందండి. ఈ 18,000 అన్నీ తెచ్చి ఇచ్చిస్తే తీసుకోవడానికి మీ చెల్లిని దగ్గరెట్టి ఇచ్చిమని అన్నాడండి. ఆవిడ రాకంటే ఇచ్చిమండి. ఆవిడ రాకంటే అయితే ఎలాగవుతుందండి, ఆలుమామ దగ్గర మేము తినేసామని అతను అంటారు, తర్వాత ఇబ్బంది కదా. ఆవిడ పక్కనంతనగా మీకు ఇచ్చేస్తాం చూస్తుండగా ఆవిడైతే ఎక్కడ ఎంక్వైరీ చేయదు, షార్ట్ని ఇచ్చేమంటాను కదా, షార్ట్ని ఇచ్చేస్తామని అన్నారండి పెండి గారు. అన్న తర్వాత ఇప్పుడు 20 రోజులు బట్టి అలాగే తిరుగుతాను. ప్రాసెస్ అంతా అయిన తర్వాత గవర్నమెంట్ ద్వారా తిరుగుతాను. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్నీ చేసుకొని చెందుకొని కంప్లీట్ ఇచ్చి అన్నీ చేస్తాను 20 రోజులు బట్టి. జామరా అక్కడ రా ఎక్కడ తిప్పిసాడు, చాలా తిప్పాడు. తిప్పి ఈ రోజుకి ఆ ప్రాసెస్ అనేది అయ్యిందండి. పెండి గారు వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత బయటకు వచ్చి గవర్నమెంట్ ఏఎస్పీ గారు వచ్చి పట్టుకోవడం జరిగింది. అది అక్కడ ఇచ్చాడు అలగలంతండి, అదేం కాదండి, ఎక్కడ ఇట్టాడు అక్కడే డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రాసెస్ అంతా కనబడింది. అది జరిగింది. ఈరోజు అయితే పట్టుకోవడం జరిగింది. అతను బాగా ప్యాన్ విసికింది. చాలామంది మా ఒకళ్ళ దగ్గరే కాదండి, అందరి దగ్గర అమౌంట్ అడిగేస్తాండి. కొన్ని అడగవచ్చు, ఒక 2,000 3,000 అడగచ్చు, 10,000 20,000 30,000 దాకా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందు గురించి అని మాకు ఇవ్వలేక ఈ పని చేశాను.